ఒక ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక స్వామి అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రవచనాలు చెప్పుకుంటూ మంచి మంచి మాటలు తెలియజేస్తూ కష్టం వచ్చిన వాళ్ళకి ఉన్న చిక్కులు విడదీస్తూ ఏదైనా అవసరమైతే సహాయపడుతూ తన జ్ఞానంతో తన జ్ఞానంతో తన నాలెడ్జ్తో ఎక్కడ అవకాశమైతే అక్కడ వాళ్ళకి ఉపయోగపడుతూ అలా వచ్చి అన్ని ఊర్లు తిరుక్కుంటూ ఇక తిరగడానికి ఓపిక లేక ఒక దగ్గర కూర్చుందామని ఒక అడవికి దగ్గరగా ఉన్న గ్రామంలో అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని సలహాలు ఇస్తూ మంచి మాటలు చెప్తూ ఊరి వారికి ఉపయోగపడుతూ చాలా బాగా ఉన్నాడు స్వామి, మంచి మంచి మన కష్టంలో ఉపశమనం తెలియజేస్తూ మంచి మాటలు మనకు చెప్తున్నాడు రోజు అని అందరూ జనం బాగా పెరుగుతూ ఉంటారు. కొంతకాలానికి అక్కడ కొంతమంది చేరి, స్వామి తమరి పట్ల ఇంత అభిమానం చూపిస్తున్నారు, వచ్చే వాళ్ళకి అకామిడేషన్ కూర్చోవడానికి అవకాశము సౌకర్యాలు ఏమీ లేదు, భారీ ఎత్తున ఏదన్నా మనం సేకరించాలి, పర్మనెంట్గా ఇక్కడ అన్నీ చేస్తే వీళ్ళందరూ ఇబ్బందులు ఉండవు, వచ్చే వాళ్ళకి తమరు అనుమతిస్తే మేము డొనేషన్స్ చందాలు కలెక్ట్ చేసి ఒక ఎప్పుడొచ్చినా 100 మంది ఇక్కడ పడుకునేటట్టు, ఒక 1000 మంది కూర్చొని వినేటట్టు ఏర్పాట్లు చేస్తాం పర్మనెంట్గా అంటే చేయమంటాడు. చేయండి, ఎవరిని ఇస్తే తీసుకోండి, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి అవకాశం ఉండి ఇస్తే తీసుకోండి, లేకపోతే ఎవరిని అడగొద్దు, ఎంత ఇస్తే అంతే పుచ్చుకోండి. అలా తిరిగి 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 మొత్తం వాళ్ళు అనుకున్న బడ్జెట్కి 3 సంవత్సరాలు పడుతుంది తిరగడానికి. మొత్తానికి సాధించారు. ఒక 1000 బంగారు నాణాల వరకు పోగు చేశారు, అంటే ఆ వర్త్ పోగు చేశారు ఈ 3 సంవత్సరాల్లో. సరే పోగు చేసాం, ఇంకా కట్టడం మొదలు పెట్టాము, కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే అప్పుడు సడన్గా ఊరికి కరువు వస్తుంది. ఊరికి కరువు వచ్చి పంటలు లేవు, పనులు లేవు, తిండి లేదు, పశువులకు లేదు, ఏమీ లేదు. ఏమీ లేకపోతే అందరూ వలస వెళ్ళిపోతున్నారు. స్వామి ఇలా ఉంది అంటే సంగతి అంటే అప్పుడు అంటాడు, ముందు అర్జెంటుగా ఈ డబ్బుని ప్రజలకి ఖర్చు పెట్టండి. అదేమిటి స్వామి, కాళ్ళు అరిగిపోయేటట్టు, చెప్పులు అరిగిపోయేటట్టు 3 సంవత్సరాలు గడప గడప తిరిగి ఇల్లు తిరిగి అందరినీ తీసుకొచ్చి అడిగి తీసుకొచ్చి ఇంత పోగు చేసాం, ఒక్కసారికి ఇచ్చామంటారు. ఏమిటంటే ఇదేమి మన డబ్బు కాదు, ఇదంతా వాళ్ళు ఇచ్చిందే, వాళ్ళకు ఉపయోగపడేటట్టు చూడండి, తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ చేయండి అంటే, అయితే అన్నదానం చేసేస్తాం, అందరికీ అన్నం లేని వాళ్ళందరికీ అన్నం పెడతామంటే కాదు, అది తప్పు, అలా చేయకండి, వాళ్ళని భిక్షగాళ్ళు చేయకండి, వాళ్ళందరూ రైతులు, పనులు చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఊరికి ఏ పని చేస్తే ఊరికి ఉపయోగపడుతుంది, ఆ పని ద్వారా వాళ్ళకి ఆహారము డబ్బు వచ్చేటట్టు చూడండి. అది ఊరికి ఉపయోగపడాలి, వాళ్ళ కష్టము కరువు తీరాలి. ఆ రకంగా అంటే ఏం చేయమంటారు, హాస్టల్ కట్టాలి. ఇక్కడ నేనేమి చెప్పను, మీరు ఊరికి వెళ్ళండి, ఆ ఊరికి ఏం అవసరమో అక్కడ ఏ పని చేస్తే ఆ పని తర్వాత వాళ్ళకి ఏం అవసరం ఉపయోగపడుతుందో అవి చెయ్యండి అంటే మొత్తం ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ యువకులు అక్కడికి చేరి మొత్తం అన్ని అవసరాలు రోడ్లతో సహా పాఠశాలలు అవసరం మొత్తం అన్నీ వీళ్ళు సేకరించిన డబ్బు, ఈ 3 సంవత్సరాలు సేకరించిన డబ్బు ఈ 1 సంవత్సరం శుభ్రంగా ఖర్చు పెట్టేశారు. సస్యశ్యామలం అయిపోయింది మొత్తం. ఆ తర్వాత ఈ కరువు పోయింది, పంటలు వచ్చాయి. ఎమ్మటే స్వామివారికి అనుకున్న దానికంటే రెట్టింపు ఎవరు అడగకుండానే ఇచ్చారు. ఓ మంచి ఆశ్రమం అక్కడ తయారైంది. సో మనం మంచి తలుచుకుంటే మంచి జరుగుతుంది, మనం అనుకున్న దానికి రెట్టింపు ఫలితం వస్తుంది. మంచి ఫలితాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. అందరూ బాగుండాలని కోరుకుందాం, అందులో మనం ఉండాలని అనుకుందాం.